నమస్తే అందరికీ. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమతా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ గోట్ బ్రెయిన్‌తో ఫ్రై చేసుకుందాము. బేజా ఫ్రై అంటారు కదా! చాలా స్పైసీగా, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా బావుంటుంది టేస్ట్. ఒక్కసారి నేను చూపించిన ఈ ప్రాసెస్‌లో చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో ఒక 2 కప్పుల వాటర్ వేసుకోండి. అందులో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ గోట్ బ్రెయిన్ ఉంటుంది కదా, అది అందులో వేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అది పక్కకు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అదే గ్యాస్ పైన ఒక కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని మసాలా దినుసులు వేసుకొని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు చాలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. దీంట్లో ఎక్సలెంట్ టేస్ట్ వచ్చేది అంటే కరివేపాకు వేసుకోవడం వల్లే. ఒక్కసారి వేసుకొని ట్రై చేయండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్న బ్రెయిన్ ఉంటుంది కదా, అది తీసి ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోండి. కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత మనకి బేజా ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా స్పైసీగా, టేస్టీగా ఎంతో బాగుంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే స్పైసీ బేజా ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.